హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో పప్పుచారు పల్లెటూరి స్టైల్ అనమాట. చాలా టేస్టీగా ఉండిద్ది. మనము నార్మల్గా చేసుకునే టైంలో ఆ మసాలాస్ ఈ మసాలాస్ పౌడర్స్ అవన్నీ వేసుకుంటూ ఉంటాం. బట్ అలాగేమీ కాకుండా నార్మల్గా అసలుకి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మెయిన్గా మనకి ఇలాంటి కర్రీస్ చాలా సింపుల్గా సటిల్గా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మనకి సమ్మర్ సీజన్లో అయితే ఇలాంటి రెసిపీస్ చాలా బాగుంటాయి తినడానికి. డెఫినెట్గా ఇట్లాగా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఇక్కడ ఫస్ట్ అయితే ప్రెషర్ కుక్కర్లోకి 1 కప్ ఆఫ్ కందిపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసేసుకోవాలి. మీకు వీలుంటే టైం ఉంది అనిపిస్తే ఒక 10 మినిట్స్ నానపెట్టుకొని తర్వాత మళ్ళీ కడుక్కొని అప్పుడు ఎసరు పోసుకోండి. అట్లా చేస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఆర్ ఇష్యూస్ ఉన్న బ్లోటింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా అట్లా ఏమనిపించదు అనమాట. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో దానిలోకి నీట్గా వాష్ చేసుకొని ఒక 3 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. 1 కప్ ఆఫ్ కందిపప్పుకి 3 to 4 కప్స్ ఆఫ్ వాటర్ పోసేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక బౌల్లోకి నానపెట్టుకుంటున్నాం. ఇప్పుడు నానపెట్టేస్తే మనకి ప్రాసెస్ అంతా అయిపోయే టైంకి మంచిగా నానిపోతుంది అనమాట. సో ఇది హోమ్ మేడ్ లైక్ పప్పు చారు కాబట్టి మనం ఎక్కువ వెజిటేబుల్స్ ఏం వేయము. నార్మల్గా డ్రమ్ స్టిక్, సొరకాయ అవన్నీ వేసుకుంటాం కదా సాంబార్లోకి. బట్ ఇక్కడ వచ్చేసరికి జస్ట్ ఇవే అనమాట. పచ్చిమిర్చి, ఆనియన్ అండ్ టొమాటో ఇవి మాత్రమే తీసుకుంటున్నాము. నీట్గా వాష్ చేసుకున్న కందిపప్పులోకి వాటర్ పోసేసుకున్నాం కదా. సో దానిలోకి కొంచెం పసుపు అండ్ మసాలా కారపొడి వేసుకుంటున్నాము. మీ దగ్గర మసాలా కారపొడి లేకపోతే నార్మల్ కారపొడి అయినా వేసుకోవచ్చు, పర్లేదు. అండ్ ఆనియన్ స్లైసెస్, గ్రీన్ చిల్లీ స్లైసెస్ అండ్ అలాగే టొమాటో పీసెస్ని ఇవన్నీ కూడా వేసేసుకొని మనకి ఏంటంటే లైక్ కుక్ అవుతున్నప్పుడు విజిల్స్ వచ్చిన టైంలో పొంగిపోకుండా ఉండటానికి, లైక్ కిచెన్ మొత్తం మెస్ అయిపోకుండా ఉండటానికి జస్ట్ ఒక 1/2 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసాము. అప్పుడు ఇట్లా చూడండి మనకి ఎక్కడా కూడా పొంగలేదు. ఇది ఒక మంచి యూస్ఫుల్ టిప్ అనమాట. ఇట్లా పెట్టేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి ప్రెషర్ అవంతా కూడా. అండ్ 3 to 4 విజిల్స్ వస్తే మనకి మీడియం ఫ్లేమ్లో సరిపోతుంది. చాలా మంచిగా మ్యాష్ అయిపోతుంది అనమాట, లైక్ ప్రాపర్గా కుక్ అయిపోతుంది. అండ్ మొత్తం ప్రెషర్ పోయిన తర్వాత మాత్రమే మనం లిడ్ని ఓపెన్ చేయాలి. అది మాత్రం చాలా కేర్ఫుల్గా చూసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తే మనకి ప్రెషర్ అంతా పోతుంది. అండ్ అప్పుడు మనం ఓపెన్ చేసేసుకొని దీంట్లో ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే ఒక గ్లాస్లోకి తీసుకోవాలి. మనం ఈ ఎక్స్ట్రా వాటర్ని ఇలాగా ఒక దానిలోకి తీసుకోకపోతే ఏంటంటే మనకి మంచిగా మ్యాష్ అయిపోదు అనమాట. లైక్ పప్పు గుత్తితో ఎనిపినప్పుడు అది మంచిగా సాఫ్ట్గా అట్లా స్మూత్గా అయిపోదు అనమాట. కాబట్టి కొంచెం వాటర్ని కంపల్సరీ తీసేయాలి ఒకవేళ ఉంటే. బట్ మళ్ళీ మనం తర్వాత యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు మనము సాల్ట్ వేయాలి. కల్లుప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. వీలైతే కల్లుప్పునే యూస్ చేయండి. కొంతమంది సాల్ట్ను కూడా ఫస్ట్ ఉడిగేటప్పుడే వేస్తారు. అలా వేయకూడదు, ఇప్పుడే వేస్తేనే మనకి మంచిగా టేస్ట్ బాగుంటుంది అనమాట. అండ్ మనకి ఎక్స్ట్రా వాటర్ వచ్చాయి కదా, అవి కూడా ఇప్పుడు మిక్స్ చేసేసుకొని అండ్ అలాగే చింతపండు గుజ్జు మనం తీసి పెట్టుకున్నది కూడా దీంట్లోకి వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మనం ఫస్ట్ ఉడికిచ్చేటప్పుడు పసుపు అండ్ కారం మాత్రమే వేసాము. పులుపు అండ్ ఉప్పు వచ్చేసరికి ఇప్పుడు ఎనిపే టైంలోనే వేయాలన్నమాట. అప్పుడే మనకి ఆ పప్పుచారు టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత జీలకర్ర అండ్ ఆవాలు వేసుకుంటున్నాము పోపుకి. సో ఇక్కడ పచ్చిశనగపప్పు అవి కూడా వేసుకుంటారు. బట్ అవేంటంటే పప్పుచారులో సాఫ్ట్గా అయిపోతాయి అండ్ తినేటప్పుడు అంత మంచిగా అనిపించదు. కాబట్టి ఓన్లీ ఆవాలు అండ్ జీలకర్ర వేసుకున్నాం. మీకు కావాలి అనుకుంటే పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు, పర్లేదు. అండ్ వెల్లుల్లిపాయలు కూడా బాగా వేగాలన్నమాట. కొంచెం క్రిస్పీగా అయితేనే టేస్ట్ బాగుంటుంది. అండ్ ఈ స్టేజ్లోనే కొంచెం ఇంగువ కూడా వేసేసుకోవాలి. మనకి వెల్లుల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత మనము ఇక్కడ కూడా మళ్ళీ ఆనియన్ వేసుకుంటాము. ఉల్లిపాయని స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇక్కడ ఒక కంప్లీట్ ఫుల్ ఆనియన్ని తీసుకొని ఇట్లా స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట పోపుకి. ఈ ఆనియన్స్ కూడా మంచిగా మనకి కలర్ చేంజ్ అవ్వాలన్నమాట, కొంచెం క్రిస్పీగా అవ్వాలి. అప్పుడే మనకి ఆ పప్పుచారు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అలాగే 2 or 3 ఎండుమిర్చిని ఇట్లా కట్ చేసుకొని తుంచేసి వేయాలన్నమాట. అట్లా తుంచకుండా వేస్తే మనకు అంత ఫ్లేవర్ అనేది రాదు.
ఎండుమిర్చిని తుంచే వేయండి, అప్పుడే ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది. అండ్ కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. మనకి ఆనియన్స్ చూడండి కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్కి చేంజ్ అయిపోయాయి. సో ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపు మొత్తం కూడా పప్పుచారులోకి వేసేసుకోవాలి. అండ్ ఇలా వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనము ఈ పప్పుచారుని లైక్ స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. ఇది కంపల్సరీ చేయాలి. కొంతమందికి ఏంటంటే లైక్ పోపు వేసిన తర్వాత ఇంకా మళ్ళీ స్టవ్ మీద పెట్టి మరిగించరు, బట్ అలా మరిగిస్తేనే మనకి ఏంటంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా పోపు పెట్టిన తర్వాత మనము పప్పుచారులో కలిపిన తర్వాత కూడా మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి కొంతసేపు మరగనివ్వండి. లైక్ మనకి స్టార్ట్ అవుతుంది కదా, లైక్ బాయిలింగ్ స్టార్ట్ అవుతున్న తర్వాత ఒక 5 మినిట్స్ అట్లాగా మరిగించుకుంటే బాగుంటుంది అనమాట. ఇంకొంచెం కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువ ఉంటే బాగుంటుందని చెప్పి ఇంకొంచెం కొత్తిమీర కూడా ఇందులో వేసుకున్నాం మేము. ఈ పప్పుచారుని మనము దోశ ఆర్ ఇడ్లీ రైస్లోకి ఎట్లా తిన్నా బాగుంటుంది. అండ్ అలాగే కొంచెం పెసరపప్పుతో పొంగల్ టైప్ చేసుకుంటారు కదా, దాంట్లో కూడా చాలా బాగుంటుంది. సో స్వీట్గా అట్లా ఏమి ఉండదు అనమాట. సో కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. మనం మార్నింగ్ చేసుకుంటే హ్యాపీగా బ్రేక్ఫాస్ట్లోకి తినేయచ్చు, అండ్ అలాగే ఆఫ్టర్నూన్ రైస్లోకి కూడా ఇదే తినేయచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ అనమాట, బట్ అసలుకి ఏం పౌడర్స్ ఏం యూస్ చేయరు, బట్ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. Do try this out, and thank you so much for watching. Please subscribe.